బొబ్బిలి రాజా గారు. ధన్యవాదాలు అధ్యక్ష. బొబ్బిలి నియోజకవర్గం ఏపీఐఐసి గ్రోత్ సెంటర్ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కాలుష్య బారిన పడి చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. ముఖ్యంగా బొబ్బిలి మండలంలో ఉన్నటువంటి గ్రామాలు గొర్రెల సీతారాంపురం, నారాయణ వలస, కాశీందర్ వలస, ఎంబూర్జ్ వలస, మెట్ట వలస, పనుకు వలస, గుణతోట వలస. అదేవిధంగా ఆ కాలుష్యం క్రమక్రమంగా బొబ్బిలి పట్టణం వైపు కూడా విస్తరిస్తుంది అధ్యక్ష. పనుకు వలస, బూర్జు వలస గ్రామాల్లో అయితే తాగునీటి బోర్లు, తాగునీటి వ్యవస్థ మొత్తం కలుషితమైపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. దీని మీద మనం ఏదో ఒక రకంగా చర్యలు తీసుకొని ఈ పొల్యూషన్ని మనం కంట్రోల్ చేయకపోతే భావితరాలు, ఈ తరమే కాదు అధ్యక్ష, భావితరాలు కూడా మనల్ని క్షమించవు అధ్యక్ష. చాలా తీవ్రంగా ఉంది పరిస్థితి. గ్రామస్తులు ఎవరైనా కాలుష్యం ఎక్కువ ఉందని కొన్ని ఫ్యాక్టరీస్ని ప్రశ్నిస్తే మాకేముంది, మేము మూసుకొని వెళ్ళిపోతాం, మీరే ఉద్యోగాలు లేకుండా అయిపోతారన్నటువంటి సమస్య, నిర్లక్ష్య సమాధానాలు కూడా కొన్ని సంస్థలు చెప్పే పరిస్థితి అధ్యక్ష. ఎంతో త్యాగం చేసి తాతల నాటి కాలం వచ్చినటువంటి భూములు కారు చౌకగా అవాళ జలగం వెంగళరావు గారి పిలుపు మేరకి ఏపీఐసి గ్రోత్ సెంటర్కి ఇచ్చింది ఏదో పరిశ్రమలు మూసుకొని వెళ్ళిపోతే కాదు అధ్యక్ష. ప్రతి ఒక్కరికి మాలా కష్టపడకూడదు, మా పిల్లలకి మంచి ఉద్యోగాలు దక్కాలన్నటువంటి మంచి సంకల్పంతో, మంచి సదుద్దేశంతో భూములు ఇచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష. కాబట్టి దయచేసి ప్రభుత్వం వారు, పొల్యూషన్ కంట్రోల్ వారు ఒక హై లెవెల్ కమిటీ వేసి ఈ పొల్యూషన్ని కంట్రోల్ చేసి ప్రజల యొక్క ఆరోగ్యాల్ని కాపాడాలని తమ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. బండారు శ్రావణ గారు.